మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం రాజకీయ పరంగా కొంత చర్చ చేసుకుందాం. అంటే ఆస్ట్రాలజీస్ ఏంటి, రాజకీయ పరంగా చెప్తున్నారేంటి అని అనుకోవచ్చు. కానీ నిజం చెప్పాలంటే జ్యోతిష్యుడికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం ఉండదు. ఇది కేవలం అందరి జాతకాలుని పరిశీలించే ఒక విధానంలో ఉంటున్నాం కాబట్టి మేము అందరి జాతకాలు పరిశీలన చేస్తూ ఉంటాం. అయితే అందులో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మనం అసలు ఎవరెవరు అంటే చాలామందిలో ఉన్న కుతూహలం ఏంటంటే రాజకీయ పార్టీల్లో ఒక్కొక్కరికి నచ్చిన పార్టీ ఉంటుంది. అయితే అది ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళవి, దాన్ని మనం ఎవరిని కించపరచడానికి లేదు. అయితే జ్యోతిష్యులు మాత్రం ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండరు. వాళ్ళ జాతకం చూడడంలో అందరినీ సమానంగానే చూస్తారు. ఇప్పుడు నేను కూడా అంతే. నాకు తెలిసిన, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి, నా దగ్గర ఉన్న వాటిని బట్టి నేను ఒక జాతకాన్ని ఇప్పుడు నేను మీకు విశ్లేషించి చెప్పబోతున్నా. ఏమిటి విషయం ఏంటంటే 2024వ సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు, ఇది ప్రస్తుతం ఉన్న కాలంలో ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా అయింది. అయితే దాని గురించి మనం విశ్లేషణ చేసుకునే ముందు అయితే ఇప్పటికీ ప్రస్తుతానికి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వారి యొక్క సీఎం గారి యొక్క జాతకాన్ని కానీ పరిశీలించుకొని అసలు వాళ్ళు నెక్స్ట్ 2024 ఆయనకి ఎన్నికయ్యే అవకాశం ఉందా లేదా మనకి ముఖ్యమంత్రిగా అసలు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఆయన జాతకం ద్వారా తెలుసుకుందాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 21/12/1972 సంవత్సరంలో ఆయన జమ్మలమడుగులో జననం అనేది అయ్యింది. ఆయన పుట్టిన సమయానికి చంద్రుడు ఆరుద్ర నక్షత్రం 2వ పాదం మీద ఉన్నాడు. అయితే అప్పుడు ఆయన కన్యా లగ్నం, ఆయన జన్మించింది రాశి మిథున రాశి అయితే లగ్నం వచ్చి కన్యా లగ్నం అయింది. లగ్నాధిపతి బుధుడే, అలాగే దశమాధిపతి కూడా ఈయనకి బుధుడే అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనం మిగతా జాతకం మొత్తం అంతా విశ్లేషణ ఆయన ఏమీ చేయట్లేదు. కేవలం రాజకీయ పరంగా ఆయనకి ఎలా ఉండబోతోందని మాత్రమే నా యొక్క పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను. లగ్న దశమాధిపతి అయిన బుధుడు ఎవరైతే ఉన్నాడో ఆ బుధుడు తృతీయ స్థానంలో ఇక్కడ వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఈ తృతీయ స్థానంలో వృశ్చిక రాశిలో ఉండి శుక్రుడితో కలిసి ఉన్నాడు. అలాగే దశమాధిపతి కూడా ఇక్కడ మనకి బుధుడు అయ్యాడు కదా. సహజంగా దశమ స్థానం రాజ్యస్థానంగా చెప్తాం. అంటే రాజకీయ పరంగా, అంటే రాజ్యస్థానము మనం చేసే వృత్తి, ఉద్యోగము ఇవన్నీ కూడా సూచించడం అనేది జరుగుతుంది. అలాంటి అధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు. ఎన్ని డిగ్రీల మీద ఉన్నాడు బుధుడు? 15 డిగ్రీల 26 నిమిషాల దగ్గర అనురాధ నక్షత్రం మీద, అంటే శని నక్షత్రం మీద ఉన్నాడు. అలాగే ద్వితీయ అంటే లాభాధిపతి, అంటే ధనాధిపతి, అలాగే భాగ్యాధిపతి అయిన శుక్రుడు వచ్చి ఎక్కడ ఉన్నాడు? ఆయన కూడా తృతీయ స్థానంలో బుధుడితో కలిసి ఉన్నాడు. ఈ మళ్ళీ భాగ్యస్థానంలో ఎవరున్నాడు? శని భగవానుడు వక్రీకరించి ఆయన ప్రయాణం అనేది సాగుతోంది. ఇక్కడ కన్యా లగ్నానికి కానీ చూసుకున్నప్పుడు ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు కూడా వీళ్ళకి యోగాన్ని ఇచ్చేవాడే. కాబట్టి ఈ రెండు బుధ శుక్రులు ఇద్దరు తృతీయ స్థానంలో కలిసి ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారో ఇక్కడ రాజయోగంగా మనం చెప్పవచ్చు. అంటే పరిపాలనా దక్షత ఉన్న వ్యక్తిగా లేదా ఎక్కువ కాలం పరిపాలించే ఉన్న జాతకంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అలాగే సహజంగా అందరికీ తెలిసిందే గురుచంద్రులు మనకి ఆ యొక్క స్థానాల్లో, అంటే రాజయోగాన్ని ఇచ్చే స్థానాల్లో ఉన్నా లేదా ఒకరికొకరు విశేష దృష్టితో చూసుకున్నా కూడా ఇక్కడ మనం గజకేసర యోగంగా చెప్తూ ఉంటాం. అయితే లగ్నాత్తు ఈ లగ్నానికి, అంటే కన్యా లగ్నానికి యొక్క చంద్రుడు వచ్చి మనకి దశమ స్థానంలో కేతువుతో కలిసి బలంగా ఉండగా ఇక్కడ గురువు తన యొక్క స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంగా చెప్తాము. ఇక్కడ మనం గురువుకి తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన ఒకరినొకరు, అంటే చంద్రగురువులు ఇద్దరు కూడా ఒకరినొకరు సప్తమ దృష్టితో
వీక్షణ అనేది చేసుకుంటున్నారు. ఇది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఒక యోగంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏమిటంటే, మరి ఇక్కడ లగ్నానికి బుధ శుక్రులు ఇద్దరు యోగకారకం అంటున్నారు కదా, ఇది ఖచ్చితంగా ఎలా ఉంటుంది అని చెప్పుకుంటే, ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టు శుక్రుడు 9 డిగ్రీల 3 నిమిషాల దగ్గర, బుధుడు 15 డిగ్రీల 26 నిమిషాల దగ్గర ఉన్నారు. అంటే ప్రతి గ్రహానికి కొన్ని డిగ్రీల మధ్య అంటే ఒక నిడివి ఉంటుంది. ఆ నిడివి లోపల కానీ ఉంటే ఆ 2 గ్రహాలకు కలిసిన యొక్క బలం కొంచెం అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కానీ చూసుకుంటే 6 నిమిషాలు లోపే ఉంది, ఇంచుమించు 6 నిమిషాలు ఉంది. కాబట్టి మనం 8 డిగ్రీల నుంచి 10 డిగ్రీల లోపు కానీ ఉంటే బలం ఎక్కువగా ఉన్నట్టుగానే మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ శుక్రుడు మరియు బుధుడు ఇద్దరూ కూడా చాలా తక్కువ నిడివిలో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బుధ శుక్రులు యోగకారకాలు అయ్యాయి. అదేవిధంగా ఇక్కడ బుధుల్లో కేతు అయిపోయింది దీనికి. ఇప్పుడు బుధ మహర్దశలో ఈయనకి శుక్రుడి యొక్క అంతర్దశ అనేది ఇక్కడ జరుగుతోంది. బుధుల్లో శుక్రుడి యొక్క అంతర్దశ అంటే లగ్న దశమాధిపతి దశలో మహర్దశలో ద్వితీయ భాగ్యాధిపతి అంతర్దశ జరుగుతోంది. ఎప్పటి వరకు ఉంది అంటే మనకి చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి 7/6/2026 వరకు ఉంది. అంటే 2026 వరకు కూడా ఈయనకి ఈ రాజయోగం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ మహర్దశ అనేది, ఆ మహర్దశలో అంతర్దశ అనేది ఖచ్చితంగా జరుగుతోంది. కాబట్టి రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నెగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే దీంట్లో కొంతమందికి ఒక సందేహం ఉండవచ్చు, మరి ఇక్కడ మిగతా పార్టీలు కొన్ని కూటములుగా ఉన్నాయి కదా, ఆ కూటముల యొక్క బలం కూడా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఏమి ఉండదు. అందుకనే ఇది నేను ఎప్పుడు జాతకాలు అంటే మామూలుగా నేను చెప్పినప్పుడు కూడా, విడిగా రాశి ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు చెప్పినప్పుడు కూడా మనకి 70% మాత్రమే మనం ప్రిడిక్షన్ అనేది ఇవ్వగలం. మిగతా 30% కూడా కొంత కర్మ ప్రారంభం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ బుధుడిలో శుక్రుడు ఏదైతే జరుగుతుందో ఈ మహర్దశ కాలం కాబట్టి, ఈయనకి యోగించే కాలం కాబట్టి, అంటే ఈయన పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉన్నా ఏం చేసినా కొద్దిగా సీట్లు అంటే అంతకు ముందర ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో కొద్దిగా సీట్లు తగ్గే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకునే సీట్ల వరకు అయితే ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే 100 సీట్ల నుంచి 110 సీట్ల వరకు ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అంటే లాస్ట్ టైం కన్నా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది వాస్తవంగా. అయితే కాస్త గట్టిగా కృషి చేస్తే మాత్రం ప్రస్తుతం ఉన్న జాతక ప్రకారం ఈయనకి నెగ్గే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క ప్రిడిక్షన్ కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్ళు నొచ్చుకోవద్దు, నచ్చిన వాళ్ళు మరీ ఎక్కువగాను అవ్వవద్దు. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, నాకున్న దొరికిన డేటా ప్రకారం నేను చేసిన విశ్లేషణ మాత్రమే. కాబట్టి ఇక్కడ మనకి మొత్తం మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకాన్ని కానీ పరిశీలించుకుంటే, మరి మిథున రాశికి మీరు చెప్పినప్పుడైతే మరి మిథున రాశి వారికి ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కాస్త కొంచెం అవకాశాలు తక్కువ ఉన్నాయి అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఈయనకి ఎలా పనికొస్తుంది? ఈయన మిథున రాశే కదా, మరి ఈయనకి ఎలా పనికొస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మామూలుగా మనం చూసుకున్నప్పుడు ఈయనకి చూడండి, ఇక్కడ శని భగవానుడు 9వ స్థానంలో ఉన్నాడు. అయితే ఇక్కడ గోచార రీత్యా కూడా ఈయనకి శని 9వ స్థానంలోనే ఉన్నాడు. 9వ స్థానంలో ఉండి ఇక్కడ తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో కూడా ఈయన ఇక్కడ 9వ స్థానంలోనే ఉన్నాడు. కాబట్టి మిగతా గ్రహాల యొక్క బలముంది. అలాగే మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఇక్కడ ఏప్రిల్ 31 వరకు అంటే ఏప్రిల్ 31 వరకు కూడా గురువు లాభంలో ఉన్న, తదనంతరం వ్యయంలోకి వచ్చినా కూడా, అంటే గురువు వ్యయంలోకి వచ్చినా కూడా ఇబ్బంది ఏమీ లేదు వీరికి. ఎందుకంటే సప్తమాధిపతి వచ్చాడు, అంతే కదా. అంటే కొద్దిగా చిన్న చిన్న గొడవలు కానీ లేదా చిన్న చిన్న విభేదాలు కానీ పార్టీలో కానీ మనుషుల్లో కానీ నాయకుల్లో కానీ చిన్న చిన్న విభేదాలు రావడం ఇలాంటివి సహజంగా జరిగి
వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎవరూ కూడా దయచేసి పర్సనల్గా తీసుకోకుండా కేవలం జాతకాన్ని జాతకంగానే భావిస్తారని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.